పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫ్యాసినేటింగ్. సార్ నమస్తే సార్, నా పేరు సుధాకర్ ఎం, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ తర్లుబాడు, మార్కాపురం జిల్లా. సార్, సింగపూర్ ఎడ్యుకేషన్ టూర్లో బాగా అట్రాక్ట్ చేసినటువంటి అంశం స్కిల్ ఎడ్యుకేషన్. సార్, వాళ్ళ కోర్ స్ట్రాటజీ, అప్లైడ్ స్ట్రాటజీ, స్కూల్ని, సెకండరీ స్కూల్ని లోకల్గా ఉండే ఇండస్ట్రీస్ తోటి, ఫ్యాక్టరీస్ తోటి లింక్ చేయడం జరిగింది. సార్, ఎస్, మనం ఇచ్చేటటువంటి స్కూల్స్ని, ఎస్ సార్, అప్ టు 16 years వరకు వాళ్ళు దాంతో ట్రావెల్ చేయాలి. దే విల్ గెట్ ఏ లిటరసీ అండ్ బోత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మనం ఇచ్చేటటువంటి అకాడమిక్స్ అవుట్పుట్ ఇండస్ట్రీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయలేకుండా ఉంది ప్రజెంట్ సినారియో. ఇఫ్ యూ బ్రిడ్జ్ దిస్ వన్ అట్ ద లెవెల్ ఆఫ్ 6th to 10th, దే విల్ గెట్ ఏ బేస్ లైన్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ యొక్క స్కిల్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చెందే ఛాన్సెస్ ఏపీలో, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్, లాజిస్టిక్స్, సివిక్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటిని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అట్లాగే వెన్ యూ గో ఫర్ వైజాగ్, మెరైన్ బయాలజీ, మెరైన్ టెక్నాలజీ, వాటర్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్, స్టీల్, అరకు, అంటే ఆ పర్టికులర్ కోర్ థీమ్ ఆ ప్రాంతాల్లో ఏదైతే బాగా ఎఫెక్టివ్నెస్ ఇస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే స్కిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాన్ కన్వెన్షనల్ మెథడ్స్ లైక్ ఎలక్ట్రానిక్స్, ఆల్ దీస్ ఆర్ ద రేడియో ఆర్ టీవీ మెకానిజం, అట్లా కాకుండా. సార్, ఇప్పుడు 6th to 10th అన్నారు కదా, ఇది అంటే పిల్లల్ని తీసుకెళ్తారా? అటాచ్మెంట్ ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి వెళ్తారు ఫ్యాక్టరీకి? ఇండస్ట్రియల్ టూర్ లాగా కొంతవరకు ఉంటుంది సార్. 16th year వెళ్ళే లోపల వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎ డిప్లొమా. Polytechnic. Sorry, they will, no, 16th diploma certificate. Polytechnic diplomas. Okay. అంటే మనకున్నటువంటి దాంట్లో లోకల్గా రాయలసీమ ఉంది సార్, మైనింగ్లో డిప్లొమా తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి అగ్రిటెక్ తీసుకోవచ్చు. రాయలసీమలో మీకు ఇప్పుడు సిమెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, స్వర్ణగిరి, ఇప్పుడు గోల్డ్ వచ్చింది. దాని తర్వాత మీకు రాయలసీమలో ఆటోమోటివ్, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటే కియా తీసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, ఏసీలు వచ్చింది. దట్ ఇస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కరెక్ట్. అంటే మండలం మ్యాప్ ఎట్లా చేయాలని ఆలోచిస్తుంది, ఎందుకంటే అన్ని మండలాల్లో కంపెనీలు ఉండవు. కోర్ స్కూల్స్, లీడ్ స్కూల్స్. నౌ వి ఆర్ ప్రెజెంటింగ్ లీడ్ స్కూల్ అండ్ లీప్ స్కూల్స్. లీప్ స్కూల్స్ కి దట్ వీ కెన్ గో ఫర్ దట్. అంటే లీప్ స్కూల్ అని మిగతా స్కూల్ ని తక్కువ చూడకూడదు కదా సార్. అంటే హై స్కూల్స్ వరకు వి హావ్ టు ఫిగర్ అవుట్. కోనసీమ కోకోనట్ ఇండస్ట్రీ, రాయలసీమ మైనింగ్, స్టోన్ ఎక్స్ట్రాక్షన్, లైక్ దిస్ వన్. సో ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ని హై స్కూల్కి అటాచ్మెంట్ చేయగలిగినట్లయితే దే విల్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్. వెరీ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. నమస్తే సార్, నా పేరు ఎం పార్వతి, జెడ్పీహెచ్ఎస్ శంకరభారతిపురం, నరసరావుపేట, పల్నాడు జిల్లా. సార్, ముందు నేను చెప్పుకోవాల్సింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే 2000 DSCలో మన ప్రభుత్వంలోనే నాకు మొట్టమొదటి కౌన్సిలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది సార్. అదేవిధంగా మీ ప్రభుత్వంలోనే మళ్ళీ బెస్ట్ టీచర్గా, బెస్ట్ స్టేట్ అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా మీ ప్రభుత్వంలోనే అబ్రాడ్ వెళ్ళటానికి కూడా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా నేను సింగపూర్ ఎక్స్పోజర్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ రూమ్లో గమనించిన కొన్ని విషయాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా అక్కడ సింగపూర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి అది క్లాస్ రూమ్ ఫ్యూచర్ ఫోకస్డ్ అంటే ఏదైనా విద్యార్థి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్కిల్తో బయటకు వెళ్తారు సార్. ఏదో ఒక స్కిల్తో బయటకు వెళ్ళాలి. అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వ్యక్తిగతంగా తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా అక్కడ స్కిల్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మనకి సుధాకర్ సార్ కూడా చెప్పి ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మన స్కూల్స్లో వచ్చేటప్పటికి పిఎంశ్రీ స్కూల్స్లో ఆల్రెడీ వొకేషనల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి సార్. అదే విధానము మనం అన్ని స్కూల్స్లో ప్రవేశపెట్టినట్లయితే ఇప్పుడు మన ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు అనేవి రావటం జరుగుతుంది. ఈ స్కిల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ స్కిల్ పొందిన విద్యార్థులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా అక్కడ డిజిటల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది సార్. ఇది కూడా ఆల్రెడీ మన పాఠశాలలో IFB ప్యానల్స్ ద్వారా, అదేవిధంగా ట్యాబ్స్ ద్వారా
ఈ మధ్యనే క్లిక్కర్స్ అనేవి కూడా ప్రవేశపెట్టారు సార్. చాలా మంచిగా ఉంది సార్. ఆ విధానం అనేది మన పాఠశాలలో ఉంది, కానీ దాన్ని అభ్యసనం చేయటంలో, విద్యార్థులకు నేర్పించడంలో టీచర్స్ కి సరైన అవగాహన లేదు సార్. టెక్నాలజీ పరంగా టీచర్స్ అందరికీ దానికి సంబంధించి క్లాసెస్ కానీ ఇచ్చినట్లయితే మనం సమర్థవంతంగా పనిచేయడానికి బాగుంటుంది సార్. అదేవిధంగా నేను అక్కడ గమనించింది కొలాబరేషన్ సార్. ఒక వర్క్ అనేది ఒక్కళ్ళకే కాదు, క్లాసులో ఒక్కళ్లే టాపర్ కాదు, అందరికీ సమానం అవకాశం ఇవ్వాలి సార్. ఆ విధానంలో వచ్చేటప్పటికి అక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టడము, వాళ్ళని ఆలోచింప చేయటము, ఆన్సర్ అనేది రాబట్టడం అనేది చాలా బాగా నచ్చింది సార్. అదేవిధంగా మన పాఠశాలలో చూసినట్లయితే ఒక ఎస్పీఎల్ని ఎన్నుకోవాలంటే సమర్థవంతమైన నాయకుడు రావాలి. అంటే మనము ఎన్నుకోవడం కాకుండా ఎలక్షన్స్ ద్వారా, స్కూల్స్ లో ఎలక్షన్స్ జరిపించి పిల్లలందరి ద్వారా అసలు ఓటింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎటు నుంచి అనేది ఈ వర్క్ డివిజన్ అనేది జరుగుతూ వస్తుంది అనేది నిర్ణయించుకోవడానికి కూడా ఈ కొలాబరేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. అదే విధానం మా పాఠశాలలో కూడా జరిపించాము. క్లాస్ లీడర్ పీపుల్ ని ఎన్నుకోవాలంటే ఫస్ట్ అతన్ని నిలబెట్టిన తర్వాత అతనికి ప్రచారం చేయాలి. ప్రచారం చేసిన తర్వాత అతను ఎటువంటి మంచి పనులు చేస్తాడనేది ఆ పిల్లలు వాళ్ళకి తెలియజెప్పడము, వాళ్ళు ఓటింగ్ వేయడము, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని లీడర్ గా ఎన్నుకోవడము, ఎవరికైతే మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయో నాయకుడిగా ఎన్నుకోవడం అనేది అక్కడ జరిగింది సార్. ఈ విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. అదేవిధంగా సింగపూర్ లో వచ్చేటప్పటికి టీచర్ అనేవాళ్ళు కేవలం గైడ్ గా, ఫెసిలిటేటర్ గా ఉంటారు సార్. విద్యార్థులే మొత్తం, అంటే టీచర్ చెప్పేది తక్కువగా ఉంటది, విద్యార్థులు నేర్చుకునేదని ఎక్కువగా ఉంటుంది సార్. ఈ విషయాలన్నీ నేను సింగపూర్ వెళ్ళినప్పుడు గమనించడం సార్. మీ ద్వారా ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా ఒక్క నిమిషమ్మా, దయచేసి కూర్చో తల్లి. ఇది క్లిక్కర్ ఎన్ని పాఠశాలలకు వచ్చినాయి? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి? ఎక్కువ మందికి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు అమలు చేస్తున్నాము. ఇంకా అమలు పర్ఫెక్ట్గా అయినని నేను అన్ను. బట్ మీకు దానివల్ల ప్రయోజనం ఉందనుకుంటారా, లేదనుకుంటారా? దాని తర్వాత మీకు షార్ట్ వీడియోలు కొన్ని తయారు చేసాం. అంటే మీ టీఎల్ఎంకి మిర్రర్ చేస్తూ సమ్మరీ వీడియోస్ 90 seconds to 120 seconds మధ్యలో చేసాం. దాన్ని పెట్టుకుని మళ్ళీ ప్రశ్నలు కొన్ని అడుగుతున్నాం. ఆ సమ్మరీ వీడియోస్ క్వాలిటీ ఎలా ఉంది? సో పార్టిసిపేట్ చేస్తాడు. సో ఓకే, బట్ వీడియోస్ ఆర్ గుడ్. టెక్నాలజీ వల్ల పిల్లలు ఎంగేజ్ అవుతారు క్లాస్ రూమ్. ఓకే, ఫెంటాస్టిక్. నేను ఇప్పుడు చేస్తాం అది. నేను ఐ టేక్ దిస్ ఫీడ్బ్యాక్. మేడం గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇంకా మేడం గారు నేను డిస్కస్ చేసి 100% ఇంటర్నెట్ ప్రొవిజన్ అనేది మేము చూసుకుంటాం. ఫైబర్ గ్రిడ్ అవసరమైతే జియోతో కూడా నేను మాట్లాడతా. దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు గివ్. మొన్న డిస్కస్ విత్ జియో, దే ఆర్ ఈక్వల్. వాళ్ళు చేసి విల్ స్ట్రీమ్ లైన్ ఇట్ అమ్మా. సో యు ఆర్ హ్యాపీ. ఇది మంచి ప్రోగ్రామ్. ఓకే, వీడియోస్ ఎలా ఉన్నాయి? క్వాలిటీ ఆఫ్ వీడియోస్ ఇంక్విజిటివ్ ఉన్నాయా? ఓకే, గుడ్ మ్యామ్. నమస్తే సార్. నమస్కారం మ్యామ్. గుమ్మడి సుశీల మాధవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్సిసి ఆఫీసర్ అండి, పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, గుంటూరు. నేను సింగపూరులో వెళ్ళి చూసింది, అధ్యయనం చేసింది ఏంటంటే, అక్కడ స్పోర్ట్స్, ఆ స్కూల్లో, సింగపూర్ స్కూల్లో ఎకడమిక్కి ఇచ్చిన ప్రాధాన్యత స్పోర్ట్స్కి కూడా ఇస్తున్నారు. అది క్రీడా బోధనే కాకుండా సామాజిక, మానసిక, శారీరక, నైతిక అభివృద్ధితో పాటు మొత్తము అభివృద్ధి చేస్తూ దాన్ని ఒక సమగ్ర విద్యగా భావిస్తున్నారు. అక్కడ ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది 4 గేమ్స్కి: ఫుట్బాలు, బాస్కెట్బాలు, ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్. నెక్స్ట్ వాళ్ళు స్పోర్ట్స్ లెసన్ ప్లాన్ కాకుండా బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. ఆ బ్లూ ప్రింట్ ద్వారా పునాది నుంచే పిల్లవాడి సామర్థ్యాన్ని బట్టి ఏ గేమ్కు సూట్ అవుతాడు అనే దానిలోకి వాడిని రాణించేటట్టు చూస్తున్నారు. అదొకటి. క్రీడా రిజర్వేషన్ లేకపోయినప్పటికీ దాంట్లో నుంచి +2 తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్మీలో జాయిన్ అయ్యి సోల్జర్స్గా కూడా వెళ్ళొచ్చు. అక్కడ అందరూ ఆర్మీలో జాయిన్ అవ్వాల్సిందే కదమ్మా. 2 years 3 years? 2 years. మన దేశం కూడా పెడితే బాగుంటుందని బలంగా నమ్ముతున్నా. క్రమశిక్షణ అక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ అందరం సెట్ అయిపోతాం.
చాలా బాగుంది. అక్కడ ఉంటుంది, ఇజ్రాయెల్లో కూడా ఉంటుందమ్మా మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్. సింగపూర్ దేశం ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ కూడా డాక్టర్స్ కి సోల్జర్స్ కి నండి. నెక్స్ట్ ప్రయారిటీ టీచర్స్ కి ఇస్తున్నారు. అట్లాగే అక్కడ ఆ కంపెనీలు సింగపూర్లో ఏ కంపెనీలు ఉన్నాయో ఆ జాబ్స్ ప్రకారం పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు. అది ఒకటి బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే డిసిప్లిన్, డెడికేషను, పంచువాలిటీ, క్లీనినెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీనరీ. అవి ఎందుకు చెప్తున్నానంటే మేము అక్కడ మాకు క్లాసు 5 రోజులు క్లాసులు ఇచ్చారండి. అక్కడ లెక్చరర్స్ చాంగ్ సార్ కానీ వాళ్ళు 69 ఇయర్స్ 79 ఇయర్స్ వాళ్ళు లంచ్ టైంలో మేము బయటకు వచ్చి లంచ్ చేస్తాము, కానీ వాళ్ళు ఆ టైం కూడా కూర్చోలేదు. మార్నింగ్ 9 to 4 చాలా జోష్గా, జాయ్ఫుల్గా, యాక్టివ్గా మాకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేశారు వాళ్ళతో పాటు. మీ ఫిట్నెస్కి సీక్రెట్ ఏంటి సార్ అంటే లెస్ ఫుడ్, మోర్ ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పారండి. రెండోది, మేము క్లాస్కి వెళ్ళేటప్పటికి ఆయన క్లాసు బయట నుంచుని మేడం చెప్పినట్టు 2 చేతులు నమస్కారం, వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్, అలా అది కూడా చాలా హార్ట్ఫుల్గా అనిపించిందండి. ఇంకొకటి ఏంటంటే బాగా ఇంప్రెస్ అయింది, ఇప్పుడు క్లాస్ మొత్తం ఇప్పుడు మన పిల్లాడు పొద్దున వస్తే సాయంత్రం దాకా క్లాస్ రూము, లేకపోతే గేమ్స్, ఇవి తప్పితే లేదు. అక్కడైతే ఫస్ట్ అవర్ స్టడీ క్లాస్ రూమ్లో ఉంటే సెకండ్ అవర్ వచ్చేసి ల్యాప్టాప్లు, ఇంకొక రూము క్లాస్ రూమ్ చేంజ్ అవుతుంది, ఇంకొకటి తర్వాత రిక్రియేషన్, తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ లేదా ఓరియంటేషన్ క్లాస్, అలా డిఫరెంట్గా ఉన్నాయి. వీక్లీ వన్స్ అవుట్డోర్. అందువల్ల పిల్లాడు అసలు వాడికి బోర్ ఫీలింగ్ అనేది లేకుండా యాక్టివ్గా, ఇంట్రెస్ట్గా కూడా క్లాస్కి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తున్నాడు. అది కూడా బాగా నచ్చిందండి. మీరు నిడమరు స్కూల్ని దత్తత తీసుకుని చక్కగా ఆ సింగపూర్ స్కూల్కి ప్రతిరూపంగా చేశారు. అది కూడా మేము వీడియోల్లో చూస్తున్నాము. అది కూడా చాలా బాగుందండి. ఇంకొకటి, ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇలా అవార్డులు ఇచ్చారేమో కానీ ఏ ప్రభుత్వము మమ్మల్ని పంపించలా. మీరు విభిన్నంగా ఆలోచించి మా టీచర్ల గౌరవాన్ని ఇంకా పెంచి చక్కగా మమ్మల్ని అక్కడికి పంపించి మాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరి తరఫున ధన్యవాదాలు.